వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నీపై రౌడీ షీటర్ ఓపెన్ చేస్తానంటూ రైతు కుటుంబానికి యాచారం సిఐ వార్నింగ్. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సిఐ రైతు ఆడియో కాల్. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కిషన్పల్లి గ్రామంలోని భూ వివాదం, సివిల్ తగాదాలో కేసులు. యాచారం సిఐ శంకర్ నాయక్ తలదూర్చి ఒకరి కేసును తీసుకుని మరొకరి కేసు తీసుకోకపోవటం బాధాకరం అంటూ బాధితులు భారతమ్మ ఆరోపణ. సివిల్ కేసులో ఓ కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన యాచారం సిఐ ల్యాండ్ కేసు కోర్టులో నడుస్తున్నప్పటికీ వృద్ధులను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన సిఐ అంటూ బాధితులు భారతమ్మ ఆరోపిస్తున్నారు. ఆపోజిట్ వారికి సహకరించారంటూ మమ్మల్ని పోలీసులు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపణ. ఇక తాను చెప్పినట్టు వినకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తానంటూ బెదిరింపులు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇద్దరు వృద్ధ దంపతులతో పాటుగా వారి కొడుకును కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన యాచారం పోలీసులు. మీ పేపర్లకి తెచ్చాను సార్ మనం అవి పేపర్ అప్లై చేసుకుంటే అది కోర్టు నీకు ఆర్డర్ ఇచ్చిందా సార్? నువ్వు అప్లై చేసుకుంటే అది కోర్టు ఆర్డర్. అది అప్లై చేసుకున్నాను సార్. అది కోర్టు ఆర్డర్ జాయింట్ పట్టాలి సార్. అవి జాయింట్ పట్టా అంటే కోర్టు ఆర్డర్ అని సార్. కబ్జాలు ఉన్న తర్వాత నువ్వు మీడియా ఓపెన్ చేయాలంటే రెడ్ షీట్ ఓపెన్ చేస్తాయి మీద నిన్న మీ అమ్మ ఎట్లా ఆపింది వెహికల్ మాది సార్. అలా మాకు పట్టా వస్తుంది. అలా పట్టా వస్తే పోయి అది కబ్జా ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. కబ్జా ఎన్నో సంవత్సరాలు కబ్జా ఉంది కదా వాళ్ళకు. ఎవరికి గురించి తెలియదు నీకు? ఇప్పుడు కబ్జా మాకిట ఉంది సార్. అలా కబ్జా ఉంది, మాకు పట్టా ఉంది, పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పట్టా పాస్బుక్ ఉంటే ఎప్పటి నుంచి చేస్తున్నావు? అది ఎప్పటి నుంచి కబ్జాలో ఉన్నావు? నీ వాటర్ నీకు ఆడ సపరేట్ ఉంది. ఈ బిందె వెళ్తున్నది నువ్వు నాకు సరిగా రాలేదు సార్ పొలం. అట్లానే సరిగా రాలే అంటే కోర్టులో తీసుకో. కోర్టు ఆదర్శ వెయిట్ చేయి. తొందరగా నువ్వు కోర్టులో ఉన్నదనే మేము ఆపుతున్నాం సార్. అట్లానే నువ్వెవరు ఆపడానికి? నువ్వెవరు? కోర్టు ఆర్డర్ వచ్చిందో ఆపుతారు, ముందే ఆపడానికి లేదు సార్. సార్ ఇప్పటి నుంచి టచ్ చేసి ప్రతిసారి ఎఫ్ఐఆర్ తీసుకుని పోతా సార్. నీకు టచ్ చేసి ల్యాండ్ మీకు వెళ్ళి చూడు నువ్వు ప్రతిసారి ఎఫ్ఐఆర్ అవుతుంది. సరే సార్, చేయండి. ఫోన్ చేస్తే తమాషా చేస్తున్నారా మీరు? సార్ సార్ ఫోన్ చేసుకుంటే మీరు తమాషా చేస్తురా? ఎవరికి చేస్తున్నాం సార్ ఫోను? చూస్తావు. ఓకే, మీకు మంచి మాటలు చెప్తే వినబడతాయి కదా. అరే ల్యాండ్ ఆల్రెడీ ఒక కబ్జాలో ఉన్నారు, మీకు సంబంధం ఏంది? మీరేదో కోర్టు ఆర్డర్ తెచ్చుకుని దాన్ని దున్నుకోండి. మేము వద్దంటే లేరు. మాకు సరిగా రాదంటే అప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి సరిగా రాదంటే అప్పుడే కోర్టు పోవాల్సింది. ఆడే వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళు కబ్జాలో డాక్యుమెంట్ అన్ని ఎవరితో ఉన్నాయి. కానీ మాకు కబ్జా చేయలేదు సార్. మరి 25 ఆ కింద 2 acres కింద నీకు ఆల్రెడీ నీకు కబ్జా ఉంది. నువ్వు ఆడే నాకు చెప్పి క్లియర్ చెప్తేవి. ఎవరు సార్? నేను చెప్పి కానీ ఆ రోజు వచ్చి మా అన్న చెప్పిండు సార్. అది మీ అన్న తమ్ముడు ఎవరైంది? ఎవరైతే నాకేందా చెప్పారా లేదా మీరు ఆ రోజు? చెప్పు, మాకు ల్యాండ్ రావాలనే సార్. మీరు దున్నని కోర్టుకి వెళ్ళి కోర్టుని తెచ్చుకోండి. 5 సంవత్సరాల నుంచి పడా ఉంది సార్. వాళ్ళు చెప్పేంటవా సార్? కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోండి. ఇంతకుముందు పేపర్లు ఉన్నాయి సార్. ఇంతకుముందుకి ఇవే పేపర్లు ఉన్నాయి. నాకు అవన్నీ సంబంధం లేదు. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోండి తర్వాత చేయండి. మీరు కోర్టు అప్లై చేసుకోవడం కాదు, అప్లై చేసుకున్న తర్వాత కాదు. కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత దున్నండి. వాళ్ళ కేజీ ఉంటే క్లారిటీ రాదు, అర్థం అవ్వాలి కనుక సోషల్ మీడియాలో ఎవరైతే పెట్టారో వ్యక్తికి సంబంధించిన ల్యాండ్ ఇది అండ్ ఇది. అప్పట్లో ఈ ల్యాండ్ అంతా గుట్టలు రాదు ఉండేవి. వాళ్ళు చర్య చేసుకుని బోర్డు వేయించుకున్నారు, మొత్తం క్లియర్ అయింది. ఇదేం బావి, ఇది బావి కింద వెళ్ళి తీసుకున్నారు, ల్యాండ్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే చర్య చేసుకుని మొత్తం బోర్డు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే లేదు మాకు ఈ ల్యాండ్ ఇక్కడే ల్యాండ్ మాకు కావాలి, ఈ ల్యాండ్ మాకు కావాలి, ఈ ల్యాండ్ మీకు ఇచ్చేస్తాం, ఈ ల్యాండ్ మాకు కావాలని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ఇష్యూ చేస్తున్నారు ప్రతిసారి. దీనివల్ల ఏంటంటే మా ప్రతిసారి మా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. ల్యాండ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మేము చేస్తాం, మేము ఖచ్చితంగా కేసులు చేసుకుంటూ పోతున్నాం. ఇది ఇష్యూ ఇది. సో దీని మీద మేము ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ ఇస్తామని కేసులు చేసుకుంటూ పోతే అంటే వాళ్ళని సతాయించినప్పుడు వాళ్ళు ఇష్యూ చేసినప్పుడు ప్రతిసారి వాళ్ళు ఆపుతున్నప్పుడు మేము కేసు చేస్తే పోలీసు వారి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే పోలీసు వారు కుమ్మక్క అయ్యారని చెప్పేసి. ఇది ప్రతిసారి ఇప్పుడు నా మీద కాదు, ఇంతకుముందు ప్రతి ఎస్ఐల మీద సీఎల మీద చేయడం జరిగింది. కానీ మేము ఏదైతే లా ఉందో దాని ప్రకారం, ఏదైతే చట్ట ప్రకారం ఉందో దాని ప్రకారం మేము చేస్తాం. చెరుసాగాన్ని ఇచ్చుకుందామంటే ఆయననేమో దున్నుకోమని చెప్తుండు, నాటు వేసుకోపోరు మీరు అంటుండు. మమ్మల్ని రిమాండ్ చేసి మిమ్మల్ని జైలుకు పంపిస్తానే లోపల వేసి లాక్ వేస్తుండే మమ్మల్ని. ఎవరు? సిఐ సార్. సిఐ
గోపాల్ సార్ అందరు మాట్లాడుతారు మా మీద. మిమ్మల్ని రిమాండ్ చేస్తా, లోపల కోరి మీరు మీకు ఎక్కువ కోర్టులో ఆర్డర్ వేసినప్పుడు కోర్టులో చూసుకోరు మీరు. మమ్మల్ని ఏమో కోర్టులో చూసుకోమంటుండు, వాళ్ళనేమో దున్నుకొని నాటేసుకోమని చెప్తుండు. కొద్దిగా వచ్చి కూర్చున్నా నన్ను గింత పట్టించుకుంటారు. ట్రాక్టర్ దొక్కిచ్చి దెబ్బలు కొట్టిరు అన్నా కానీ నన్ను పట్టించుకుంటలేరు. నా ఎంక వచ్చిన మా పాలోని ఆయన కేసు రాస్తే ఆయన రిమాండ్ తీసుకుంటుండు. నాదేం తీసుకుంటలేడు, నన్ను పట్టించుకుంటలేడు, నా రోగు చూస్తలేడు. మమ్మల్ని మొత్తం లోపడేసి లాకేస్తుండు. మాది కిషన్పల్లి, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా. మీ పేరమ్మా? నా పేరు భారతమ్మ. చెరిసగం తీసుకుందామంటే ఆయననేమో దున్నుకోమని చెప్తుండు, నాటు వేసుకోపోరు మీరు అంటుండు. మమ్మల్ని రిమాండ్ చేసి మిమ్మల్ని జైలుకు పంపిస్తానే లోపడేసి లాకేస్తుంటాం. మమ్మల్ని ఎవరు? సిఐ సార్, సిఐ గోపాల్ సార్ అందరు మాట్లాడుతారు మా మీద. మిమ్మల్ని రిమాండ్ చేస్తా, లోపల కోరి మీరు మీకు ఎక్కువ కోర్టులో ఆర్డర్ వేసినప్పుడు కోర్టులో చూసుకోరు మీరు. మమ్మల్ని ఏమో కోర్టులో చూసుకోమంటుండు, వాళ్ళనేమో దున్నుకొని నాటేసుకోమని చెప్తుండు. కొద్దిగా వచ్చి కూర్చున్నా నన్ను గింత పట్టించుకుంటారు. ట్రాక్టర్ దొక్కిచ్చి దెబ్బలు కొట్టిరు అన్నా కానీ నన్ను పట్టించుకుంటలేరు. నా ఎంక వచ్చిన మా పాలోని ఆయన కేసు రాస్తే ఆయన రిమాండ్ తీసుకుంటుండు. నాదేం తీసుకుంటలేడు, నన్ను పట్టించుకుంటలేడు, నా రోగు చూస్తలేడు. మమ్మల్ని మొత్తం లోపడేసి లాకేస్తుండు. మాది కిషన్పల్లి, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా. మీ పేరమ్మా? నా పేరు భారతమ్మ.